బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ ప్రెస్ మీట్ లో రసాబాస్ అయింది. సంజీవ్ రెడ్డి వర్సెస్ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కొట్టుకున్నారు, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ని అడ్డుకుని దాడికి పాల్పడ్డాడు సంజీవ్ రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ రెడ్డి. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ ప్రెస్ మీట్ లో రసాబాస్ అయింది. సంజీవ్ రెడ్డి వర్సెస్ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కొట్టుకున్నారు, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ని అడ్డుకుని దాడికి పాల్పడ్డాడు సంజీవ్ రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ రెడ్డి. సంజీవ్ రెడ్డి అనుచరులను హ్యాబిట్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ ప్రెస్ మీట్ రసాబాస్ అయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. చారి, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కొద్దిసేపటి క్రితమే ఐఎన్టీయూసీ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంఘాల నాయకుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాల కారణంగా ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేస్తుంది. ఐఎన్టీయూసీ నుంచి సంజీవ్ రెడ్డి వర్గం, అదే ఐఎన్టీయూసీ నుంచి అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య ఈ గొడవ జరిగింది. ఈ గొడవలో ప్రధానంగా రెండు వర్గాల మధ్య తోపులాట, అలాగే పిడిగుద్దులు గుద్దుకునే వరకు కూడా ఈ వ్యవహారం వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రెస్ క్లబ్ లో ఇవాళ ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దాంట్లో సంజీవ్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ గందరగోళం మీద పోలీసులు జోక్యం చేసుకున్నారు. హ్యాబిట్స్ పోలీసులు సంజీవ్ రెడ్డి వర్గీయులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఈ ఐఎన్టీయూసీలో రెండుగా ఉన్నటువంటి వర్గాల మధ్య తమకు సమాచారం లేదని, తమకు సమాచారం లేకుండా తమల్ని భాగస్వామ్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారనేటువంటి ఘర్షణ నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రెండు వర్గాలకు మధ్య జరిగినటువంటి దాడి సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించారు. ఆ తర్వాత సంజీవ్ రెడ్డి వర్గాన్ని పోలీసులు హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కాస్త సద్దుమణిగింది. రైట్, థ్యాంక్ యూ చారి.